ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును, యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. కీర్తనల గ్రంథము 84వ కీర్తన 11వ వచనము. The Lord bestows favor and honor. No good thing does he withhold from those who walk is blameless. Psalms chapter 84 verse 11. ఈ రోజుకు గాను దేవాతి దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని యొక్క మేలులు పొందుకోవాలని అందరూ అనుకుంటారు. అయితే ఆ సర్వశక్తుని మేలులు పొందుకోవాలని అనుకుంటే మనము ఆయన దగ్గర యథార్థముగా ప్రవర్తించే వారముగా ఉండాలి అని లేఖనములు సుస్పష్టముగా మనకు సెలవిస్తున్నాయి. అద్వితీయుడైన దేవుడు, ఆది సంభూతుడైన దేవుడు మనకు ఆయన యొక్క కృపను అనుగ్రహిస్తాడు, మనల్ని ఘనపరుస్తాడు. ఆయన నోట నుండి వచ్చు ఒక్క మాట చేత మన యొక్క జీవితాలు మార్చబడతాయి. ఈ రోజున అనేకులు అన్యులుగా ఉన్నవారు సహితము దేవుని యొక్క మేలుల కోసము తాపత్రయపడుతూ ఎన్నో దూర ప్రయాణాలు చేస్తుంటారు. దేవుని యొక్క కటాక్షము మాకు దొరికితే చాలు, ఆయన మమ్మను కరుణిస్తే చాలు అని అనుకుంటుంటారు. ఏదైనా ఇవ్వడానికి సిద్ధపడతారు. చూడండి, ఈ లోకంలో కొందరు దేవుని యొక్క పేరు చెప్పుకొని ధనాన్ని సంపాదించుకుంటున్నారు. ఎలా అంటే, ముందు 1000 116 ఇవ్వండి, మీకు కార్యం జరుగుతుంది. ముందుగా బలివ్వండి, అప్పుడు మీకు ఈ కార్యం జరుగుతుంది. సమస్య ఎంత పెద్దదైతే, తీవ్రమైనదైతే దాని కాస్ట్ ఇంకా పెరుగుతుంది, సమర్పించుకునే దాని విలువ ఇంకా ఇంకా పెరుగుతుంది. ఇలా చాలామంది అమాయకమైనటువంటి ప్రజలు మోసపోతుంటారు. వాస్తులని ఇల్లు కూల్చేసుకుంటుంటారు. ఉంగరం పెట్టుకుంటే స్థితి మారిపోతుందని వేలకు వేలు పోగేసి కొనుక్కుంటారు. మానమును ప్రాణమును సైతము లెక్క చేయకుండా ఇచ్చేస్తున్న వారు ఎందరో ఉన్నారు. ఈ యొక్క సందర్భాన్ని నేను ఒక మతముకే ఆపాదించడం లేదు. అన్ని చోట్ల ఈ విధంగానే మోసపోయేవారు, నష్టపోయేవారు ఉన్నారు అనడంలో ఏమాత్రం సందేహం లేదు. దేవుని పరిశుద్ధ లేఖనములు సెలవిస్తున్నాయి, ఆయన మన బలి అర్పణలను కోరడం లేదు, మన దగ్గర నుండి మన ధనము ఆస్తిపాస్తులు అడగడం లేదు. ఆయనకు మన విరిగి నలిగిన హృదయము అర్పిస్తే చాలు, అనగా యథార్థముగా ఆయన ఎదుట ఉంటే చాలు, ఆయన నీవనుకున్న కార్యము చేస్తాడు. బైబిల్ గ్రంథంలో భక్తులుగా ఉన్నవారిని మనము ఎవరిని తీసుకున్నా వారు దేవుని ఎదుట యథార్థముగా ఉండడం వలనే వారు దేవుని యొక్క మేలులు పొందుకున్నారు, గొప్ప చేయబడ్డారు, దేవుని యొక్క కృపతో నింపబడ్డారు, సింహాల నోట నుండి రక్షింపబడినారు, అగ్నిలో నుండి తప్పింపబడినారు, కరువు నుండి కాపాడబడిన ఏ మేలైనప్పటికీ దేవుడు వారి జీవితంలో చేయడానికి వెనకాడలేదు, ఆలోచించలేదు. ఇతనికి ఈ మేలు చేయొచ్చా చేయకూడదా అనే సంశయము ఆయనలో లేదు. ఎందుకంటే ప్రభువు వారిలో యథార్థతను చూశాడు. ఈరోజు దేవుని వాక్యము సుస్పష్టముగా సెలవిస్తుంది, దేవుడు ఏ మేలును చెయ్యక మానడు అని. అనగా అది చిన్నదా, పెద్దదా, కష్టమైనదా, సులువైనదా, విలువైనదా, విలువ లేనిదా అంటూ దేవుడు ఆలోచించడు. ప్రభువా, నాకు ఈ సహాయం కావాలయ్యా, నాకు ఈ అవసరత ఉందయ్యా అంటే వెంటనే ఆయన దానిని మన జీవితంలో జరిగించి తీరుతాడు. అయితే వాక్యం సెలవిస్తుంది మనము యథార్థముగా ఉండాలి అని. యథార్థంగా ఉండడం అంటే దేవునికి ఇష్టకరంగా ఉండడం. చాలామంది విశ్వాసులు అనబడిన వారు ఎలా ఉంటారంటే, సండే రోజు దేవుని మందిరంలో ఉన్నంతసేపు అసలు వారికంటే భక్తి పరులు లేనట్లుగా ప్రవర్తిస్తుంటారు. వారి మాటలు కావచ్చు, వారి ప్రవర్తన కావచ్చు, వారు చేసే ప్రార్థన కావచ్చు, అబ్బో చెప్పడానికి వీల్లేదండి. పెద్ద పెద్ద పాస్టర్లు కూడా వారి ముందు దిగదుడిపే. అయితే
అటువంటి వారే సంఘంలో అలా ఉన్నవారే దేవుని మందిరము బయట అడుగు పెట్టగానే ఇంకొక రకంగా ఉంటారు. అంతవరకు ఉన్న భక్తి ఎటుపోయిందో తెలియదు, ప్రార్థనలు ఏమైపోయాయో అర్థం కాదు, నోట నుండి ఏది వస్తే అది మాట్లాడతారు, కోపం వస్తే ఏదైనా చేసేస్తారు కదండి. అలా ఉంటే ఏ మేలు మన జీవితంలో జరగదు. ఎన్ని సంవత్సరాలు ఆ వేషధారణ జీవితం కలిగి ఉన్నా మేలులు మాత్రం చూడలేం. దేవుని లేఖనములు సెలవిస్తున్నాయి, యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచు వారికి ఏమీయు కొదువలేదు. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు అని. ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు దేవుని మేలుల కొరకు కనిపెడుతున్నావేమో. దేవుడు నా జీవితంలో ఈ మేలు చేస్తే చాలు, నాకు ఈ బాధలు పోతాయి, నా శ్రమలో నుండి విడుదల వస్తుంది అని అనుకుంటున్నావేమో. అయితే నీవు చేయాల్సింది కేవలం దేవుని ఎదుట యథార్థముగా ఉండడమే, దేవునికి ఇష్టకరంగా జీవించడమే. నీవు అలా జీవించడం స్టార్ట్ చేసి చూడు, నీవే గమనిస్తావు దేవుని యొక్క అద్భుతాలు, ఆయన ఆశ్చర్యమైన కార్యాలు నీ జీవితంలో జరగడం. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుని కోసం నీవు జీవించు, ఆయన నీ కోసం ఏదైనా చేస్తాడు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింప చేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. సర్వశక్తిమంతుడైన దేవా, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, గొప్ప కృప కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వశక్తుడా, మీ యొక్క ఘనమైన నామమును బట్టి మీకు కోట్లాది కోట్ల స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. అవును తండ్రి, యథార్థముగా ప్రవర్తించే వారికి ఏ మేలు కొదువ చెయ్యరని, తప్పకుండా మీ యొక్క కృపను అనుగ్రహిస్తారని, మీ నోట నుండి వచ్చు ఒక్క మాట చేత వారి యొక్క జీవితాలు మార్చబడతాయని ప్రభువా. అయ్యా, ఈ రోజున తండ్రి వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు, మమ్మల్ని ఎంతగానో బలపరిచారు, ఆదరించారు. అందును బట్టి మీకు స్తోత్రములయ్యా. ఎందరైతే బిడ్డలు వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించండి తండ్రి, ఆశీర్వదించండి. గొప్ప మేలులు బిడ్డల జీవితంలో మీరు జరిగించండి. ఏ సమస్యతో అయితే బిడ్డలు తండ్రి ఉంటున్నారో ఆ సమస్యను వారి నుంచి దూరపరచండి ప్రభా. అనారోగ్య సమస్యల నుండి అయా బిడ్డలకు విడుదల దయచేయండి. అయా మరి తండ్రి మాటలు రాని బిడ్డలను మీరు ముట్టండి. అయా కదలిక లేని బిడ్డలను తండ్రి మీరే లేవనెత్తండి ప్రభువా. ఎటువంటి రోగమైతే, ఎటువంటి వ్యాధులతో, దీర్ఘకాలిక రోగములతో బిడ్డలు ఉన్నారో ప్రభా, ఆ వ్యాధి బాధల నుండి విడుదల దయచేసి మీ సన్నిధిలో సాక్షులుగా నిలవబెట్టండి. ఆర్థిక సమస్యలను కొట్టివేయండి నా తండ్రి. అయా అప్పుల భారాల నుండి విడుదల దయచేయండి. అయా ఎందరైతే బిడ్డలు అప్పుల సమస్యలో చిక్కుబడిపోయారో ఆ చిక్కుల నుంచి బిడ్డలకు విడుదలను అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. అయా కుటుంబ సమస్యలు, కుటుంబ కలహాలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, తల్లి కొడుకుల మధ్య విభేదాలు, అన్నదమ్ముల మధ్య విభేదాలు, తండ్రి కూతుళ్ళ మధ్య విభేదాలు, వీటన్నిటి నుంచి విడుదల దయచేయండి. ముఖ్యంగా ఆ యొక్క కుటుంబములో సమాధానకర్తవైన దేవుడవు మీరే వారి మధ్య ఏలుబడి చేసి వారికి తండ్రి సమాధానమును, శాంతిని అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం. చిన్న బిడ్డలను మీరు కాచి కాపాడండి ప్రభా. స్కూల్కి వెళ్తుండగా వస్తుండగా ప్రభా, మరి బిడ్డలు ఆడుకుంటుండగా తండ్రి మీ యొక్క కాపుదలలో బిడ్డలను భద్రపరచండి నా తండ్రి దేవా. అదేవిధంగా నా తండ్రి యవ్వన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. యవ్వన వయసులో మీ కాడిని మోసే కృప దయచేయండి. యవ్వన వయసులో ఏ పాపము వారిని ఏలకుండా తండ్రి మీ యొక్క రక్తాన్ని బిడ్డలపైన ప్రోక్షించి అయా మరి తండ్రి మీ యొక్క కాపుదలలో బిడ్డలను భద్రపరచమని వేడుకుంటున్నాము. అదేవిధంగా చేతి పని చేసుకునే వారిని తండ్రి మీరు దీవించండి. వారు చేస్తున్న పనులలో ఆశీర్వాదాన్ని దయచేయండి. వారి యొక్క చేతి పనిని స్థిరపరచమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదేవిధంగా నా ప్రభువ, ఎందరైతే బిడ్డలు ప్రభ రక్షణ లేక ఉన్నారో, మారు మనసు లేక ఉన్నారో, అయ్యా మారు మనసు పొందినప్పటికీ మరి ఈ లోకంలో కలిసిపోయి ఉన్నారో వారిని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. సహాయము దయచేయండి నా తండ్రి. ఎందరైతే బిడ్డలు కోర్టు సమస్యలతో ఉన్నారో వారి పక్షాన న్యాయము జరగక ఎన్నో సంవత్సరాలు మరి తండ్రి పెండింగ్లో ఉన్నటువంటి మరి కోర్టు కేసుల నుంచి విడుదల దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా మరి తండ్రి భూతగాథ సమస్యల నుంచి బిడ్డలకు విడుదల దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. విధవరాల పక్షాన వాద్యమాడే దేవుడవు అయా, అనాథలను అభాగ్యులను చేరదీసే దేవుడవు, వారిని ఆదరించే దేవుడవు, వారిని బలపరిచే దేవుడవయ్యా. మీరే బిడ్డలకు న్యాయమును జరిగించమని బ్రతిమిలాడుకుంటున్నాం. మా భారతదేశమును, తెలుగు రాష్ట్రాలను దీవించండి. ఎటువంటి గొడవలు, ఎటువంటి అల్లర్లు లేకుండా సమాధానముతో జీవించినట్లుగా మా భారతదేశమును మీ యొక్క కాపుదలలో
భద్రపరచమని వేడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా నా తండ్రి అయా ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి తండ్రి. దైవ సేవకులకు మీరు తోడుగా ఉండమని, సువార్థికులను మీరు బలపరచమని, ఆదరించమని, మీ శక్తి చేత వారిని నింపమని, అయా మీరే వారికి తోడుగా ఉండి నడిపించమని, అయా మిషనరీస్ని కూడా దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ తండ్రి, ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని బ్రతిమిలాడుకుంటూ నజరేడైన యేసు క్రీస్తు వారి అధికారము కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరముగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలి భాగస్థులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మీ గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.